ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఈ దినము మరి ఈస్టర్ రెండవ ఆదివారం, అంటే ఈస్టర్ పండుగ అయిన తర్వాత వచ్చినటువంటి ఆదివారం. పోయిన వారం మనం అందరం కూడా ప్రభు యొక్క పునరుత్థాన పండుగను జరుపుకుని ఉన్నాం. ఈ రోజున మరి దేవుడు తన యొక్క పునరుత్థానాన్ని రుజువుపరుస్తూ ఉన్నారు. రుజువు ఎలా పరుస్తున్నారంటే, చనిపోయిన వాడు తిరిగి లేచి వచ్చినట్టు ఎవరు నమ్మరు. చనిపోయిన వాడు అయిపోయింది, కాలం కలిసిపోయినప్పుంటారు. కానీ మన ప్రభు మరి మరణించి, అంటే ఈ లోకంలో ఎవరికి సాధ్యం కానిటువంటి కార్యం ఏంటంటే మరణించడం అందరికీ తెలుసు, కానీ జీవించడం, అంటే మరణం నుంచి మళ్ళీ బయటికి రావడం ఎవరికి తెలియదు. అంతటి గొప్ప కార్యాన్ని ఎవరు చేశారంటే మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ లోకంలో మనిషికి ఏ ఆశ లేదు. అంతటి బ్రతికినంత కాలం కూడా నేను హాయిగా తినేసి బ్రతుకుదాం అనుకుంటాడు. కానీ అంటే ఈ మరణం అయిపోయిన తర్వాత, ఈ జీవితం ముగిసిన తర్వాత అసలైన జీవితం ఉందనేటువంటి విషయాన్ని మనిషి గ్రహించడు. మనిషి చేసింది ఏంటంటే మరణము, కానీ మరణించినా కానీ జీవిస్తున్న విషయం ఎంతమందికి తెలుసు ఈ రోజున అంటే దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనేక మరణము దేనికి దారండి? జీవానికి మార్గము. మరణం అనేది జీవానికి మార్గము. పాస్టర్ గారు ఏంటంటే ఎలా అంటారు అనుకున్నారేమో, యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నేను చనిపోతేనే కానీ మీరు నా తండ్రి యొద్దకు రాలేరు అన్నారు. ఆయన బ్రతికుండా ఎవరు కూడా పరలోకి వెళ్ళలేరు. ఆయన మరలా రెండవసారి లోకానికి రావాలి, తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చిన తర్వాత సంఘము ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడినప్పుడు ఆ లెక్కలో మనం ఉండాలి అని మనల్ని ప్రభువారు సిద్ధము చేశారు, నేర్పించారు. వాక్యాన్ని నేర్పించి మనం ఎలా ఉండాలో నేర్పించారు ఆయన. అందుకే ఈ మనుషులందరూ కూడా దేవుని మాట విన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడే స్వయాన తన కుమారుని భూమి మీద పంపించి తన ప్రాణాన్ని శిలువ మీద అర్పించారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ప్రాణం ఎందుకు పెట్టారు? ఎవరి కోసం పెట్టారంటే పాపుల కొరకు ప్రాణం పెట్టారు. యేసు ప్రభువారు పాపుల కొరకు ప్రాణం పెట్టారు. ఆ ప్రాణము అంటే ఒక వ్యక్తి సహజంగా ప్రేమించిన వాళ్ళు ఒకరికొకరు ప్రాణం పెట్టుకుంటారు. అది ప్రాణం అనేటువంటిది మన ప్రాణం మీద మనకు అధికారం లేదండి. ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికే వెళ్ళాలి. వి హావ్ నో రైట్ ఓవర్ దిస్ లైఫ్. దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఆ విధంగా ప్రభువారు నీ కొరకు ప్రాణం పెట్టాడంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడో ఆ విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. తల్లికి ఉంటుందా ప్రేమ? కూతురుకుంటుందా? కొడుకుంటుందా? కోడకుంటుందా? ఎవరికి ఉంటుందండి అంత ప్రేమ? దేవునికి ఉన్నటువంటి ప్రేమ మనుషులకు ఉండదు. అంతటి ప్రేమను ఎవరు కూడా చూపించలేరు. ప్రేమించని చెప్తారు, కానీ ఆ ప్రేమను వాళ్ళు ఎంతవరకు కొనసాగించగలరు? ప్రాణం ఉన్నంత వరకు ప్రేమించగలరు. ప్రాణము లేకపోయినా కానీ, నీ ప్రాణము భూమి మీద లేకపోయినా కానీ నిన్ను ప్రేమించేవాడు నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద ఉన్నప్పుడే కాదు, నువ్వు భూమిని విడిచినా కానీ నిన్ను ప్రేమించేది ఎవరంటే నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆ దేవుడు నీ ప్రాణాన్ని వెలగించి కొని ఉన్నాడు. తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించాడు. అందరూ డబ్బులు ఇచ్చి కొంటారు. ప్రేమను కూడా ఈ రోజుల్లో డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. ప్రేమించని చెప్పేసి గిఫ్ట్లు ఇస్తారు. ఆ గిఫ్ట్ చూసి మురిసిపోతారు ఎదుటి వ్యక్తి. ఇదేంటంటే మెటీరియల్లో, వస్తువుల్లో ఉన్నటువంటిది ప్రేమ కాదు. మన ఎదుటి వాళ్ళు కోరిస్తే వాడు కూడా మనకి ఎంటీ గిన్నె ఇవ్వకుండా చాలా మంది దాంట్లో కోరేసి ఇస్తూ ఉంటారు. నేను చూస్తూ ఉంటాను, ఆశ్చర్యంగా ఉంటారు. అంటే ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. ఈ విధంగా ప్రేమ, నువ్వు కనుక ఏమి పెట్టావో వాళ్ళు ఏమి పెట్టరు. ఏమైనా పెట్టావా వాళ్ళు తిరిగి పెడతారు. ఈ విధంగా కట్టాలు చదివించేటప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా వింటున్నప్పుడు చాలా విదూరంగా ఉంటాయి. ఒకవేళ నువ్వు పెట్టలేని వాడు అయితే వాడు కూడా నీకు నీ స్తోమతలు పెట్టి పెడతారు. కానీ క్రైస్తవ ప్రేమ ఏంటంటే, క్రైస్తవ ప్రేమ ఎలాంటిదంటే దీనిలో డంబము లేదు, మోసం లేదు, ద్వేషం లేదు.
ఇది అందరినీ ప్రేమిస్తుంది, అందరినీ సహిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రేమ ఎలాంటిదంటే, ఈ ప్రేమ ఎలాంటి నిష్కపటమైనటువంటిది, ఆశించనిది, కోరనిది, ఏమీ కోరదు. ఈ ప్రేమ ఏమీ కోరదు. యు డి నాట్ గివ్ ఎనీథింగ్. నువ్వు దేవుడికి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ హి లవ్స్. దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడంటే కారణం నువ్వు దేవుడికి కావాలి. నువ్వు దేవుడికి విలువైనటువంటి కుమారుడివి, నువ్వు దేవుడికి విలువైనటువంటి కుమార్తెవు. కాబట్టి దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి నువ్వు కావాలి, నీ జీవితం కావాలి. నిన్ను భూమి మీద పంపించాడు దేవుడు. నిన్ను భూమి మీద పంపించి నీ యాత్ర ముగిసిన తర్వాత మరలా నువ్వు దేవుడి దగ్గరికి రావాలని దేవుడిని కోరుకుంటున్నాడు. కానీ నువ్వు ఈ లోకములో అంతరించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు ఎంతో నిరాశలో, నిస్పృహలో, వేదనలో, దుఃఖములో, శాంతి లేక, సమాధానం లేక కురిగిపోతున్న నీ జీవితాల్లో ప్రభు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు పునరుత్థానుడైన ప్రభు శిష్యులు భయపడిపోయారు, ఆందోళనలో ఉన్నారు, వణికిపోతున్నారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. ఇది పునరుత్థానుడైనటువంటి ప్రభు ఇచ్చినటువంటి శాంతి. దేవునికి స్తోత్రం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. వాక్యాన్ని చూడండి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో అనెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదీము అనబడిన తోమ వారితో లేకపోయింది. కనుక తగ్గిన శిష్యులు మేము ప్రభువును చూచిదమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఆయన ఏంటండి ఏమని చెప్పాడు? నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండింది. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనిను. తరువాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో వచ్చి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ధన్యులండి? ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? ఎవరు వెళ్ళలేదు. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. నువ్వు చూసావు. ఏం చూశాడు? ఆయన గాయాలను చూశాడు. ఆయన గాయాలను చూశాడు. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో కూడా అంటే ఇది ఎక్స్పెరిమెంటల్ ఫెయిత్. ఇది ఏ ఫెయిత్ అండి? థామస్ గారిది ఎక్స్పెరిమెంటల్ ఫెయిత్. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. ఆయన ప్రయోగబద్ధంగా ఒక సైంటిస్ట్ అనేక ప్రయోగాలు చేస్తాడు. ఏదన్నా ఒక విషయాన్ని కనిపెట్టాలంటే
ఆ విధంగా ఈయన కూడా నిజంగా ప్రభువు లేచాడా అని రియల్ గా ఆయన ఆ యొక్క అనుభూతిని పొందాలనుకున్నాడు. అందుకే ప్రభువా ఆయన చేతులలో ఆయన గాయాలలో నా వేలు ఉంచితేనే గాని నేను నమ్మను అన్నాడు. అప్పుడు వెంటనే ప్రభు వారికి దేవుడిలారా అంటే దేవుడికి మన విశ్వాసం తెలుసు, మన జీవితం కూడా తెలుసు. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఆ దేవుడు నిజంగా ఉన్నాడా, మరి ఈ శ్రమలను ఎందుకు అనుభవిస్తున్నాను, ఈ బాధలు ఎందుకు అనిపిస్తున్నాను అని కొన్నిసార్లు కురిగిపోతూ ఉంటాం. కొన్నిసార్లు బలహీనపరిచేటప్పుడు ఆత్మ వచ్చేస్తున్నాయి. ఈ బలహీనపరిచే ఆత్మ వచ్చినప్పుడు ప్రభువుని విడిచిపెట్టేస్తూ ఉంటాం. ప్రభు సన్నిధికి వెళ్ళలేము, ప్రార్థన చేయలేము, ఏదో ఆలోచిస్తూ ఉంటాం, ఒంటరి వాళ్ళం అయిపోతాం. అంటే ఈ విధంగా ఏమవుతుందంటే దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున 8 దినములైన తర్వాత ప్రభువారు దర్శనమిచ్చారండి. దర్శనమిచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే గ్రహించలేకపోయారు. వాళ్ళు మూసిన తలుపులే వస్తున్నాను 19వ వచనం, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా భయపడిపోయి ఏం చేశారండి వాళ్ళు, రాత్రి అయితే మనం తలుపులు మూసేస్తాం, గేటు తాళం వేసేస్తాం. ఇది మన పరిస్థితి. శిష్యులు కూడా యూదులకు భయపడిపోయి తలుపులు మూసుకొని ఉన్నారు. ఆ సమయంలో యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగునుగాక. అంటే అశాంతి ఉంది, అక్కడ సమాధానం లేదు, నెమ్మది లేదు. వారి జీవితాల్లో నెమ్మది ఇవ్వడం కోసమే ప్రభువారు వారికి దర్శనమిచ్చారండి. ప్రభుని చూడాలనే ఆశ మరియకు కలిగింది. ఏ మరియా? ఈ మరియా మగ్దలేని మరియా. అంటే ప్రభు ఆమె యొక్క జీవితంలో ఒక రక్షణ కార్యం జరిగించి ఉన్నాడు కాబట్టి విశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రభుని రుచి చూసింది కాబట్టి నా ప్రభు బ్రతికుండగా తిరిగి లేస్తానని చెప్పాడు. కాబట్టి వేకువజామునే దేవుని బిడ్డలారా 20వ అధ్యాయం మధ్య వచ్చి ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెద్దల కాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి ఉండిన రాయి తీయబడి ఉండట చూచెను. ఎప్పుడు వచ్చిందండి? పెద్దల కాడ. ఎప్పుడు వచ్చిందండి? పెద్దల కాడ. ఎక్కడికి వచ్చింది? సమాధి దగ్గరకు వచ్చేసింది. అందరూ సమాధి దగ్గరికి వెళ్ళాలంటే భయపడిపోతారు. మరి ఈమె ధైర్యం చూడండి, విశ్వాసము, ప్రభు చెప్పినటువంటి విశ్వాసము ఎంత ధైర్యం ఇచ్చిందో, ఆయన మాటలో ఎంత నమ్మకం ఉంచిందో, ఆ నమ్మకము ఆమెకి ఈ రోజున ధైర్యం అయిపోయింది. భయపడలేదు. సమాధిలోకి వెళ్ళాలంటే పెద్దలు కూడా భయపడిపోతారు. ఉదయాన్నే సమాధి తోటకి మనగాలి వెళ్తాం అనుకుంటాం, చనిపోయిన వారికి మనం ఎలా చూస్తాం అనుకుంటాం, వేపుజామని ఎవరు ఇష్టపడరు. కానీ ఈమె మరణించినటువంటి ప్రభు తిరిగి లేస్తానని చెప్పాడు. ఆయన చూడాలని ఆయన కోసం ఆశతో వెళ్ళింది. కాబట్టి వెళ్ళేసరికి సమాధి ఉన్నటువంటి రాయి తీసివేయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక జీవితాల్లో కూడా ఒక ఆశ ఉండాలి. భక్తి జీవితంలో ప్రభుని చూడాలి అనే ఆశ ఉండాలి, మనకు కూడా ఉండాలి. ఎందుకంటే అసలు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటండి? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవునికి స్తోత్రం. అదృశ్యమైనవి. దేవుడు అగోచరుడు, అర్థము కాడు. దేవుడు అగోచరుడైన దేవుడు ఉన్నాడు అని నమ్ముటయే నీ విశ్వాసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షింపబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపము. నువ్వు దేని కొరకు నిరీక్షిస్తున్నావు అంటే నువ్వు కూడా మరణించి తిరిగి లేవాలని నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడికి నిరీక్షణ అండి. మనం అందరం కూడా ఎవరంటే నిరీక్షణ క్రైస్తవులని. దేవుడు ఒక ఆశ ఉంది జీవితంలో. క్రైస్తవుడికి ఒక ఆశ ఉంది, అన్నిటికీ ఆశ లేదు. వాడు చనిపోతే ఇక నెక్స్ట్ జన్మలో ఏదో విధంగా పుడతాననుకుంటాడు. కానీ క్రైస్తవుడు ప్రభు దగ్గర నేను బ్రతికితే దేవుని సన్నిధిలో ఉంటాను,
చనిపోతే పరలోకములో ఉంటాను అనే నిరీక్షణ కలిగి మనం జీవించాలి. దేవుని స్తోత్రం. ఉంటే ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. చనిపోతే పరలోకములో ఉండాలి. ఇది మన నిరీక్షణ. దేవునికి స్తోత్రం. ఇంక ఎక్కడ ఉండాల్సిన అవసరమో లేదు. ఈ లోకములో నీకు ఆనందాన్ని ఇచ్చే ప్లేస్ ఏదైనా ఉందంటే దేవుని మందిరమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నిరీక్షించుచున్న వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునైనది ఏంటిది? విశ్వాసము. సో ఈ యొక్క తోమా గారు ప్రభు యొక్క గాయాలలో మరి వేడి పెట్టాలనుకున్నాడు. ఇది అవిశ్వాసం అంటారు. చాలా మంది అవిశ్వాసం అంటారు. నేను అవిశ్వాసం అంటారు కొద్దిగా బాధపడతాను. ఎందుకంటే ఆయన కరెక్ట్ గా తన యొక్క విశ్వాసాన్ని పునాది వేసుకున్నాడు కాబట్టి నేను అవిశ్వాసం అనలేదు. అందరం కూడా నెగిటివ్ ఆలోచిస్తామండి. పిల్లోడు అడుగుతాడు, ఒకరోజు మా అబ్బాయి అడిగాడు, డాడీ మనం యేసుప్రభువుని ప్రార్థన చేస్తున్నాం కదా, ఒకరోజు కూడా కనిపించలేంటి అని అడిగాడు. ఒకరోజు కూడా కనిపించలేంటి, చేస్తే ఎప్పుడు వస్తాడు డాడీ, ఎలా ఉంటాడు డాడీ అని అడిగాడు. సమాధానం ఏంటి? అయ్యా యేసుప్రభు వస్తాడు, వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు, వాక్యం ద్వారా ప్రభుని చూడాలి, ఆయన రూపాన్ని చూడాలి, ఆయన డైరెక్ట్ గా నీ దగ్గర రాదు అని చెప్పాను. అంటే వాడి ప్రేమ అవిశ్వాసాలు వాడిని ఎలా ఉంటాడు అని అంటే ఆ భక్తిలోకి మనం రావాలి. ఆ భక్తిలోకి వచ్చిన తర్వాతే యథార్థమైన భక్తి వస్తుంది. దేవుని స్తోత్రం. ఫస్ట్ ప్రతి ఒక్క మనిషికి కూడా అపనమ్మకమే వస్తుంది, డౌట్ వస్తుంది. ఆ డౌట్ క్లియర్ అయితే మనకి స్థిరమైనటువంటి విశ్వాసము వస్తుంది. సో డౌట్ క్లియర్ అవ్వాలి. అందుకే ప్రశ్నించాలి. వాక్యంలో మర్మాలు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ అనుమానం రావాలి. తోమా గారు కూడా వీళ్ళందరూ కూడా ఏమన్నారు అంటే మేము ప్రభువుని చూసామన్నారు. వాళ్ళు తలుపులు మూసుకుని ఉంటే వచ్చి సమాధానం కలుగునన్న ప్రభు వాళ్ళందరికీ కూడా మరందరూ నమ్మారు. వాళ్ళందరూ కూడా నమ్మి వాళ్ళు ఏమన్నారు? మేము ప్రభువుని చూసామన్నారు. సో ప్రభుని మళ్ళీ మన ప్రభువుని చూసామంటే వాడు నమ్మలేదు. చూడండి వాక్యం చూడండి, అక్కడ 24 వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదిమ అనబడిన తోమా వారితో లేకపోయాడు కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా బ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఇది అవిశ్వాసం అంటారా? ఆయనకి అలాంటి ఆలోచన రావడం తప్పంటారా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన చూడలేదు కాబట్టి నమ్మలేదు. గుడ్డి విశ్వాసం క్రైస్తవుడికి ఉండకూడదు. బ్లైండ్ ఫెయిత్, నో బ్లైండ్ ఫెయిత్. ఇది రుజువైనటువంటి విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం. అంటే గుడ్డి విశ్వాసాలు, గుడ్డి నమ్మకాలతో మనం ముందుకు వెళ్ళకూడదు. దేవుని బిడ్డలారా, ఆయన అన్న మాటకి నిజంగా ఆయన ప్రభువుని ఎంతగా చూడాలనుకున్నాడు. ఒకటి ఆశ, ఆ చూసిన దాన్ని రుజువు చేయబడిన దాన్ని ప్రపంచానికి ప్రకటించాలనుకున్నాడు కాబట్టి ప్రభుని చూడాలన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదట తన ఫెయిత్ ని స్థిరపరచాలనుకున్నాడు. ఇది నా వర్షన్. ఇది నేను చెప్పాలనుకున్న వర్షన్ ఏంటంటే అందరూ థామస్ గారు అవిశ్వాసి, అల్ప విశ్వాసి, డౌట్ ఉంది ఆయనకి అంటారు. నేనేమంటున్నానంటే ఆయనలో అవిశ్వాసం అంటే అపనమ్మకం వచ్చింది కాబట్టి దాన్ని రుజువు చేయాలనుకున్నాడు. ఏంటి? అపనమ్మకం ఇది తప్పు అని తెలుసుకుని దాన్ని ప్రపంచానికి ఇది నిజము, ఏదైతే తనకు అనుమానంగా ఉందో దాన్ని తెలుసుకొని ఇదే నిజము అని ప్రపంచాన్ని ప్రకటించాలి. కాబట్టి తన విశ్వాసాన్ని స్థిరం చేసుకోవడం కోసమే ఆ విధంగా మాట్లాడి నేను అంటున్నాను. దేవుని స్తోత్రం. నా విధంగా ఆయన తెలుసుకున్నాడు, ప్రభుని తెలుసుకున్నాడు. చూడండి, ప్రభు ఆయన కొరకు మరలా 8 దినములైన తర్వాత 26 వచనమండి. ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉన్నాడు. తలుపులు మూయబడి ఉండగా మళ్ళా తలుపులు మూయబడి ఉన్నాయి. యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక ఆయన. ఇది 3వసారి సమాధానం కలుగునుగాక అంటున్నాడు ఆయన. ఫస్ట్ ఎక్కడ అన్నాడు? 19వ వచనంలో మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. తర్వాత 21వ వచనంలో అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నాను అన్నారు.
మరలా 26వ వచనంకి వచ్చేసి 26 వచ్చేసరికి మరలా మీకు సమాధానం కలుగును గాక. సెకండ్ టైం అపియరెన్స్, సెకండ్ టైం ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. వచ్చి ఆయన తర్వాత డైరెక్ట్ గా తోమా దగ్గరికి వెళ్ళి ప్రభు అంటున్నాడు, తోమాను చూసి, తోమా నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచు. ఆయన ఏమన్నాడు? ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచితేనే కానీ నేను నమ్మను అన్నాడు. సో ఇప్పుడు ఏమన్నాడు? ప్రభువే ప్రత్యక్షమయ్యి నువ్వు నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిని కాక విశ్వాసివై ఉండుమని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండమని చెప్పేసి ప్రభు మాట్లాడాడు. రోజున ఒకానొక దినాన నీతో నాతో కూడా ప్రభు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక అనుమానం ఏం చేశాడు? ఇప్పుడు దేవుడు ఒక అనుమానాన్ని తీసివేసి విశ్వాసాన్ని పెంపొందింపజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అప్పుడు ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు? అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుమని. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పాట రాసినప్పుడు ఈ పాటను ముందు కూడా పాడాను మీకు. చెప్పిన రీతిన లేచిన యేసు ముందుగా గలిలయ చేరినయా. చెప్పిన రీతిన లేచిన యేసు ముందుగా గలిలయ చేరినయా. నమ్మనితో మా సందేహింపగ ప్రభువే దర్శనమివ్వంగా. నమ్మనితో మా సందేహింపగ ప్రభువే దర్శనమివ్వంగా. నా ప్రభువా నా దేవ అని విశ్వాసంతో నుడివెనయా. నా ప్రభువా నా దేవ అని విశ్వాసముతో నుడివెనయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరణము గెలిచెను యేసయ్యా, మూడవ నాడు లేచినయా. మరణము గెలిచెను యేసయ్యా, మూడవ నాడు లేచినయా. మోసిన రాయి తొలగి జీవముతో లేచాడని. మోసిన రాయి తొలగి జీవముతో లేచాడని. కావలి దూతలు తెలిపిరయా, కావలి దూతలు తెలిపిరయా. శిష్యులకు అగుపించెనయా, శిష్యులకు అగుపించెనయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమని పౌలు గారు, నా ప్రభువా నా దేవా, మై లార్డ్ అండ్ మై గాడ్. అంటే ఆయన విశ్వాసం గొప్ప విశ్వాసం. దేవుని స్తోత్రం. ఇప్పుడు విశ్వాసం బలపరచబడింది కాబట్టి ప్రభు ఏమన్నాడు? స్వార్థ చేయమన్నాడు. ఆ స్వార్థం బయలుదేరాడు. ఎప్పుడైతే ప్రభువులో ఇంకా నమ్మకం రాలేదో, నమ్మకం లేనప్పుడు ప్రభు సాక్షిగా నిలబడలేదు. నమ్మకం వచ్చింది కాబట్టి, చూచాడు కాబట్టి, ఈయన చెప్పిన ప్రకారము సమాధిలోంచి లేచాడు. నేను చూశాను కాబట్టి ఆ సత్యాన్ని మీకు ప్రకటిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సత్యం చూడండి, ఆయన ఏమన్నాడు? యేసు ప్రభువారు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం చదువుతాము. అందుకు యేసు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. దేవుడు పిల్లారా, అయ్యా అక్కడ చూడండి, మరి మార్త అంటుంది, ప్రభువా అతడు చనిపోయి, ఎవరు వాళ్ళ తమ్ముడు లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. ఇప్పుడు బాడీ కంపు పడుతూ ఉన్నది. సో అక్కడికి వెళ్ళి నువ్వు రాయి తీయమంటావేంటి అంటే ప్రభు ఏమన్నాడండి? ప్రభు మార్త 39 వచ్చి చూడండి.
యేసు ఆ రాయి తీసివేసి చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది, ఈ గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనింది. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను. అతని ముఖములకు రుమాలు కట్టబడి ఉండెను. అందులో యేసుప్రభువు అన్నారు, మీరు అతని కట్లు విప్పిపోనీయడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. లాజరు బయటికి రమ్ము అన్నాడు. వచ్చాడా లేదు బయటికి? వచ్చాడండి. దేవునికి స్తోత్రం. ప్రభువారు ఏమన్నారు? నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తూ అన్నారు. మరి ఇప్పుడు మార్త దేవుని మహిమను చూసిందా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మనలో విశ్వాసం. పేతురు గారు కూడా, ప్రభువా నీటి మీద నడిచి వచ్చేది నీవే అయితే నడవడానికి నాకు ఆజ్ఞాయమన్నాడు. నీటి మీద నడుస్తూ ఉన్నప్పుడు ఏం చేశాడు? మునిగిపోతున్నానేమన్న సందేహం కలిగింది కాబట్టి మునిగిపోవడం ప్రారంభించాడు. ప్రభువా అని కేకలు వేస్తున్నాడు. పేతురు విశ్వాసి కాక ఎందుకు అల్ప విశ్వాసి అయి ఉన్నావని ప్రభువు గర్జించాడు. ఈ విధంగా కొన్నిసార్లు శ్రమలను చూసినప్పుడు మనం కూడా కృంగిపోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆయన ఏమన్నాడు? చూసి నువ్వు నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ధనిలు. సో క్రిస్టియన్ ఫెయిత్ అనేది ఇది ఒక ప్రూవ్ చేసేటువంటి విశ్వాసం అండి. రుజువు చేయబడేటువంటి భక్తి. ఇది గుడ్డి విశ్వాసం కాదు. నేను చెప్పేది మీరు చేయటం కాదు. వాక్యం చదవండి. వాక్యం ఏది సత్యమైంది ఏది చెప్పితే దాన్ని మనం చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువారు ఇంకొకటండి, ఇది మనం థోమస్ గారి గురించి చూసాం. ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ 22వ వచనం చూడండి. ఆయన వారికి దర్శనం ఇచ్చి వారి సమాధానం కలుగును గాక 22వ వచనంలో చెప్పారు. నా తండ్రి నన్ను పంపిన ప్రకారం మిమ్మును నేను పంపుచున్నానని వారితో చెప్పారు. 22వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నారు. ఊదారు. ఏం ఊదారు? ఆదికాండంలోకి 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం తీసుకుని వాడు చదవండి. ఆదికాండము, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవ ఆత్మ ఆయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నేలమట్టితో నరుడు నిర్మించాడు. నాసికా రంధ్రాలు ఏముందండి? ఏముందాడు? జీవాత్మను ఊదాడు. దేవుడు నాసికా జీవవాయువును వదగా, జీవవాయువు వదగా వాడు జీవాత్మ జీవించేటువంటి వ్యక్తి అయ్యాడు. లేకపోతే మట్టి ముద్దగానే మిగిలిపోయేవాడు. ఈ రోజున వాళ్ళ విశ్వాసం కూడా ఎలా ఉందంటే మట్టిలాగానే ఉండిపోయింది. అంటే చలనం లేదు విశ్వాసం. అందుకే ప్రభు వచ్చి ఆ వారి మీద ఊది ఏం ఊదాడంటే చచ్చిపోతున్నామేమో, చంపేస్తారేమో అనేటువంటి భయము. ఎవరికి? శిష్యులు భయపడిపోయారండి. యూదులు భయపడి దాక్కున్నారు. ఎందుకు భయపడ్డారంటే యేసు ప్రభువు చనిపోయారు, గురువు గారు లేరు కాబట్టి ఆయన అనుసరించాము, మమ్మల్ని కూడా చంపేస్తారని చెప్పి భయపడిపోయి దాక్కున్నారు. దాక్కున్న వారి దగ్గరకు ప్రభు వెళ్ళి వారి మీద ఊది ఏమి ఊదాడంటే ఊపిరి ఊదాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు మట్టి ముద్దకు మనిషిని చేసి జీవవాయువును ఊదితేవాడు జీవాత్మయ్యాడు. భయములో ఉన్న వారికి, చచ్చిపోతామేమో అనుకున్న వారికి ప్రభు వెళ్ళి ఊదాడు, ఊపిరి పోసాడు. దేవునికి స్తోత్రం. అంటే ఊపిరి, కొన ఊపిరితో ఉన్న వారికి మరలా ఊపిరి పోసాడు. దేవునికి స్తోత్రం. ఇది మన పరిస్థితి అండి. ఈ రోజున విశ్వాసాన్ని ప్రకటించాలంటే భయం, ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే భయం, యథార్థంగా నిజమైన క్రైస్తవులుగా జీవించాలంటే భయం. ఈ భయంతో బ్రతుకుతున్న మన బ్రతుకులలో ప్రభు జీవవాయువును ఊదడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలా భూమి మీదకు పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టగా మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తానన్నాడు.
ఆదరణకర్త మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున సంగమ మరి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడగలిగారు. ఎండిన ఎముకలు హెజ్కేలు గ్రంథంలో మనం చదువుతున్నాం. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం చూడండి, 2వ వచనం నుంచి. ఎముకలు అనేకములు 37వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నానండి. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడినవి కేవలము ఎండిపోయినవి. ఎముకలన్నీ ఏంటండి? ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియని నేనంటే నీ హెజ్కేలు ప్రభువా అది నాకెలా తెలుసు ప్రభువా, నీకే తెలుసు అని హెజ్కేలు ప్రభు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ప్రవచన పలకమంటున్నాడు. ప్రవక్త లేచి దేవుని స్తోత్రం. ఈ రోజున మరి ఈ కార్యాలు ఈ రోజుల్లో జరిగితేనే కానీ క్రైస్తవ భక్తి నమ్మబడదు, క్రైస్తవ వ్యాప్తి చెందదు. కాబట్టి ఈ కార్యాలు సంఘాల్లో జరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసుల్లో జరగాలి, సేవకుల్లో జరగాలి. క్రైస్తవ భక్తి ఒక స్థిరమైన భక్తిగా ఉండాలి. దేవుని బిడ్డల ఎండిన ఎముకలతో వెళ్ళి ప్రవచనం ఎత్తి మాట్లాడమన్నాడు. 5వ వచనం చూడండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 8వ వచనం చూడండి. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయేను. జీవాత్మ లేదు. అప్పుడు 9వ వచనం. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము అన్నారు. దేవునికి స్తోత్రం. 10వ వచనం. ఆయన నాకు ఆజ్ఞాపించి నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చిన వారి సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4 రోజులు చనిపోయిన వ్యక్తి లాజరు బయటికి రమ్మంటే లాజరు బయటికి వచ్చాడు. దేవుని స్తోత్రం. మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? పునరుత్థానాన్ని ప్రభు లేచి నమ్ముతున్నారా? ఎండిన ఎముకలకు హెజ్కేలు ప్రవక్త బ్రతుకున్నట్లు మీరు లేవని అంటే ఎముకలన్నీ కూడా చర్మాన్ని పూసుకున్నాయి, ఆత్మను తొలుగుకున్నాయి. మరి నమ్ముతున్నారా? మరి మరణించిన ప్రభువు లేచాడంటే తోమా నమ్మలేదు. ప్రభువే స్వయాన దర్శనమిస్తే నా ప్రభువా నా దేవా అన్నాడు. తోమా నమ్మాడు. ఈ రోజున ఈ పర్యక ఇప్పుడు ఎవరు మిగిలిన ఎవరు? నువ్వు నేను. ఇప్పుడు ఎవరు మిగిలేరు? వీళ్ళందరూ చూశారు, నమ్మారు. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డల. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూడండి. మన పరిస్థితి ఆత్మయే జీవించుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరు? తను అప్పగింపుకోవాడు ఎవడు? మొదటి నుండి యేసునకు తెలియను. అంటే ఇప్పుడు ఏంటండి? ఆత్మీయ జీవితం, శరీరము కేవలము నిష్ప్రయోజనం. డోంట్ థింక్ ఆఫ్ యువర్ బాడీ. ఇది అంత అందంగా ఉందా, అగ్లీగా ఉందా అనేది ఆలోచించడం కాదు. బ్రతికేది ఈ మృతతుల్యమైనటువంటి శరీరము కాదు. మట్టి నుండి వచ్చిన ఆత్మ మట్టిలో మట్టి నుంచి వచ్చిన శరీరం మట్టిలో కలిసిపోవాలి. కానీ ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి చేరాలి. డోంట్ వరీ అబౌట్ యువర్ బాడీ. శరీరానికి షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, మోకాళ్ళలో గుజ్జరిగిపోయిందా అనేది ఆలోచించదు. ఏమి ఆలోచించు? దేని గురించి ఆలోచించాలి? ఆత్మ గురించి ఆలోచించు. శరీరము బలహీనమే కానీ ఆత్మ బలమైనటువంటిది. దేవునికి స్తోత్రం. దేని వలన ఈ కార్యములు జరుగునంటే ఆత్మ వలన ఈ కార్యములు జరుగునని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆత్మ నడిపింపులోకి ఈ రోజున సంఘము రావాలి. ఆత్మ నడిపింపులోకి సంఘము రావాలని ప్రభుపేట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలారా, అంటే కేవలం శరీరము కేవలము నిష్ప్రయోజనం, శరీరము కేవలము నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింప చేస్తున్నది. కాబట్టి మరి యొక్క
ఆత్మను మనము కాపాడుకోవాలి. మండుచున్నటువంటి అగ్నిగుండములో ధనవంతుడు కాలిపోతూ, అయ్యా లాజరు, అబ్రహామా, నా రక్త సంబంధులు చాలా మంది భూమి మీద ఉన్నారు, వారి సువార్త చేయడానికి పంపించయ్యా అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. అక్కడ సువార్త చేయడానికి సేవకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు మాట వింటే సరిపోతుందని వాక్యం సెలవించినది. ఈ రోజున మరి ఆత్మానుసారమైనటువంటి భక్తులోనికి మనం రావాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 6వ వచనం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది, ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రము లోబడదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావం కలిగిన వారు దేవుని ఏ మాత్రం కూడా సంతోష పెట్టలేరు. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం, దేవుని బిడ్డగా జీవిద్దాం. ఈ రోజున పునరుద్ధరణైన దేవుడు నీలో నాలో ఒక నూతన ఆశను చిగురింప చేసి ఉన్నాడు. ఆ ప్రభువులో మన ముందుకు వెళదాం. దేవుని మాటలు దీవించి మన కుటుంబాలను దీవించిన గాక. ఆమేన్. వాక్యాన్ని మన యొక్క వెనుకలో కలిపచేయును గాక. ఆమేన్.